హాయ్ అండి. ఇప్పుడు పొద్దున్నుంచి చూస్తే 1, 2, 3 ప్రోమోలు వచ్చినాయి. ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు అర్థమైంది ఆల్రెడీ లైవ్‌లో గేమ్ అయిపోయింది. తనుజ గెలిచేసింది ఆ గేము. ఏందంటే సేఫ్ జోన్ అంటే డేంజర్ జోన్‌లో నుంచి సేఫ్ జోన్‌లోకి తనుజ వెళ్ళిపోయింది. అయితే లాస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ప్రోమో అంటే సెకండ్ ప్రోమో గురించి చెప్తే మీకు లాస్ట్ ప్రోమో గురించి అర్థమవుతుంది. సెకండ్ ప్రోమోకి వచ్చేసరికి ఇక్కడ దివ్యనిఖితను తనుజ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే తనుజ దివ్యనిఖిత గారి లైటింగ్ ఆపడం జరుగుతుంది అన్నమాట. అది క్యాప్టెన్ టాస్క్ జరుగుతుంది. ఆ క్యాప్టెన్ టాస్క్లో దివ్యనిఖిత గారు ఆడే టైంకి ఆ లైటింగ్ దివ్యనిఖిత లైటింగ్ తనుజ బంద్ చేసింది. తనుజ బంద్ చేయలేదని కళ్యాణ్ పేరు చెప్పడం జరిగింది దివ్యనిఖిత. అక్కడ తప్పు చెప్పడం వల్ల ఆమె అవుట్ అవుతుంది ఆ రౌండ్లో. అప్పుడు అట్టింగ్ అవుతుందంట. అప్పుడు అడుగుతుంది నాది బంద్ చేస్తావు అనుకోలేదని చెప్పేసి థర్డ్ ప్రోమోలో మాట్లాడుతుంది. అంటే నన్ను మోసం చేస్తావు అనుకోలేదు, నాకు మోసం చేసినావు, నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి. అంటే ఇందాక టబ్బు టాస్క్లో కొంచెం వాటర్ తీసినందుకు నాకు సపోర్ట్ చేసినావు కదా, నీకు కూడా ఎప్పుడైనా హెల్పింగ్ చేస్తా అని చెప్పాను కదా, చేస్తానదని చేయలేదని చెప్పేసి దివ్యనిఖిత ఏడుస్తుంది. దివ్యనిఖితకి తనుజకి ఎక్కడ ర్యాప్ ఉంది, ర్యాప్ లేదుగా. వచ్చిన కానించాలి ఆ నాన్న తల్లి ఏమంటారు తండ్రి కూతురులను వేరు చేసుకొని ఈమె దూరింది. ఎక్కడో సపోర్టింగ్ చేసినట్టుగా ఏదో ఇప్పుడు విజయగానే సపోర్టింగ్ చేయగానే ఎమ్మటే ఆశించడం అనేది తప్పు అనిపించింది. అదేవిధంగా శ్రీజ అంటుంది హౌస్లో తనుజకు ఉన్నటువంటి సపోర్టింగ్ ఇక్కడ కళ్యాణ్ కానీ నాకు కానీ ఎవరికి ఉండదంటే మనము నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అన్నట్టుగా మనం ఒకరితో పెంచుకున్నటువంటి బాండింగ్ అనేది అందరితో మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు. అంటే టాస్కులు జరుగుతుంటాయి, గొడవలు అవుతుంటాయి, అన్నీ అవుతుంటాయి, కానీ మనం కలిసిపోయే విధానము మన బిహేవియర్ అందరిని దగ్గర చేస్తుంది. అక్కడ అందరూ ఇప్పుడు నాగార్జున గారు ఏం చెప్పిండు, టాస్క్లో సపోర్టింగ్ టాస్క్ అన్నప్పుడు సపోర్టింగ్ చేస్తే అందరు సపోర్టింగ్ తీసుకోమ్మా అని చెప్పిండు. అక్కడ తనుజ గారు తప్పు కాదు అదా, కానీ వీళ్ళు తప్పుగా మాట్లాడాలని శ్రీజ నాకు మంచి అనిపించలేదు. ఎందుకంటే మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంటే మీకోసం స్టాండ్ తీసుకున్నటువంటి తనుజ గారి గురించి శ్రీజ తప్పు మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. ఇంకా మనం లైవ్ చూసినాక ఎపిసోడ్ చూసినాక మాట్లాడుకుందాం శ్రీజ గారి గురించి. ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అందుకంటుంది తనుజ. ఇప్పుడు వాటర్ టబ్ టాస్క్లలో నాకు ఎవరు సపోర్టింగ్ ఉన్నది నాన్న తప్ప, హౌస్లో నాకు నాన్న సపోర్టింగ్ తప్ప ఇంకెవరు సపోర్టింగ్ రావట్లేదు అని చెప్పేసి అన్నది. నిజంగానే ఎక్కువ చెప్పాలంటే ఇమాన్యులు వాళ్ళ భరణి గారి సపోర్టింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అమ్మాయి అనడం తప్పేం లేదు, నాకు నాన్న సపోర్టింగ్ ఎక్కువ ఉండదని చెప్పింది. ఎందుకంటే ఈమె దివ్య ఏడుస్తుంది కదా, సారీ చెప్పింది దివ్యకి, అయినా సారీ చెప్పినా తీసుకోవట్లేదు. నాకు ఏ సపోర్టింగ్ వద్దు, కానీ సారీకి నీకు దండమమ్మ అని చేదు అంటుంది అమ్మాయి. అది నాకైతే అక్కడ మంచి అనిపించలేదు. నాకు అది జరిగింది ఈ థర్డ్ ప్రోమో టాస్క్. అది ఇక్కడ రేపు అయితే బాగా ట్విస్టులు ఉంటాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎల్లుండి రాబోతున్నారు కాబట్టి వీళ్ళందరూ క్లాసులు బీకిరు. ఎలిమినేషన్ డబల్ ఎలిమినేషన్ ఉంది, అలా బ్లాక్ స్టార్స్ ఉన్నాయి, గోల్డ్ స్టార్స్ వచ్చినాయి, పవర్ ఆస్ట్రా గెలుచుకున్నారు. ఇవన్నిటి గురించి ప్రతి ఒక్క దాని డీటెయిల్స్ గురించి నేను ఒక లాంగ్ వీడియో చేశాను. ఆ వీడియోకి వెళ్ళేసి దయచేసి చూడండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఏంటిరా ఇన్ని ట్విస్టులు ఉన్నాయా అని మీరే షాక్ అయ్యే లెవెల్లో ఉంటుంది నా వీడియో. ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.